హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే ఇంట్లో గులాబ్ జామ్ చేద్దామని నేనైతే పిండి అయితే కలుపుతున్నాను అనమాట. ఈ వీడియో అయితే పోస్ట్ చేద్దామని కాదు, మామూలుగా చేస్తున్నాను. అరే ఇది కూడా వీడియో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వీడియో అయితే మధ్యలో పిండి కలుపుతున్నప్పుడు స్టార్ట్ చేశాను. మీకు గులాబ్ జాములు స్మూత్గా రావాలంటే నేనైతే ఇందులో అయితే కొన్ని పాలు కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఉండలుండలుగా చేసుకుంటున్నానండి. పాలు నెయ్యి వేసుకోవడం వలన మనకైతే ఉండలైతే ఆయిల్లో వేసినప్పుడు పగలవండి, చాలా స్మూత్గా ఉంటాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. మనమైతే ఉండలైతే ఇలా చేసుకుందామండి. నేనైతే ఇంకా ఉండలైతే చేసుకున్నాను, ఇంకా ఆయిల్లో అయితే వేపుకుందాం అనమాట. ఇప్పుడైతే నేనైతే ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి. బాండీలో చిన్న మూకుడైతే తీసుకున్నాను. ఆయిల్ అయితే కొంచెం మిగిలింది ఉందండి ఇంట్లో, నేనైతే వేపుకోవడానికే కదా అని చెప్పేసి దీనికి యూజ్ చేసుకుంటున్నాను అనమాట. గులాబ్ జాములు అయితే మనమైతే ఆయిల్ వేడెక్కాక మనమైతే గులాబ్ జాములు అయితే దీంట్లో అయితే వేపుకుందామండి ఆయిల్లో. ఇలా మనమైతే ఈ వాడిన ఆయిల్ అయితే మనకైతే కర్రీస్లో బాగుండదు కదండి. నేనైతే కర్రీస్లో వాడను, ఇలాంటివి ఏమన్నా ఫ్రై ఐటమ్స్ ఉంటే నేను వాడుకుంటాను అనమాట. పక్కనైతే మనం ఇంకో గిన్నెలో అయితే పాకానికి అయితే రెడీ చేసుకుందామండి. టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అటు పక్కనైతే పాకానికి పెట్టుకున్నాను అనమాట. ఇందులో అయితే వాటరు షుగర్ అయితే వేసానండి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే దంపుకొని అందులో వేసుకున్నానండి. ఒక 4-5 అయితే సరిపోతుంది, చాలా ఫ్లేవర్ ఉంటుంది కదా, టేస్టీగా కూడా ఉంటుంది. అందుకోసమైతే నేనైతే వేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఆయిల్ కాగాక ఇవైతే వేసుకుందామండి. ఆయిల్ కూడా కాగినట్టుగా ఉంది. ఇటైతే ఇది కూడా రెడీ అవుతుందన్నమాట, షుగర్ సిరప్. ఇలా కలుపుతూ ఉంటే తొందరగా షుగర్ అయితే మెల్ట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి నేనైతే కలుపుతున్నాను. ఆయిల్ అయితే వేడిగా అయిందండి. మనమైతే ఇంకా అవి కూడా వేపుకుందాము. గులాబ్ జామున్స్ ఒకటైతే వేసానండి చూద్దామని, బాగానే కాగింది ఆయిల్ అయితే. నేనైతే ఇలా తీసుకున్నాను, చూడండి ఎలా ఉందో. ఇలా ఈ కలర్లోకి అయితే రావాలన్నమాట. ఈ షుగర్ సిరప్లో కొంచెం మనము నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. నేనైతే నెయ్యి కూడా వేసుకుంటాను. చూడండి ఆయిల్ అయితే అలా కాగింది. ఇప్పుడైతే ఇవి కూడా మనం వేపుకుందాము. స్వీట్ అయితే ఎక్కువ తినమండి మేమైతే ఇంట్లో. పిల్లలైతే గులాబ్ జామ్ చేయమని అడిగారనమాట. నేనైతే ఈరోజైతే చేస్తున్నాను. మనమైతే అలా తిప్పుతా కలుపుతూ ఉండాలన్నమాట. వాటిని డిస్టర్బ్ చేస్తే ఇంకా విచ్చుకుంటాయి, అందుకని స్లోగా కలుపుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అయితే. ఇటువైపు అయితే ఇటైతే సిరప్ అయితే రెడీ అవుతుంది. చెప్పాను కదండి నేనైతే నెయ్యి వేసుకుంటానని, ఇందులో నెయ్యి కూడా వేసుకుంటున్నాను. దుర్గా నెయ్యి అయితే వాడుతున్నానండి, నాకు ఈ బ్రాండ్ అంటే చాలా ఇష్టం, బాగుంటుంది నెయ్యి కూడా. ఇవైతే ఈ కలర్లోకి వచ్చాయండి, మీరైతే చూడండి ఇలా ఉంటాయన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా విచ్చుకోకూడదంటే మనమైతే పాలు నెయ్యి కలుపుకునే ముందే వేసుకోవాలండి. నేను అది కూడా చూపించేదాన్ని కానీ ఇది పోస్ట్ చేయాలనుకోలేదు, కాకపోతే ఇంకా గుర్తొచ్చింది పోస్ట్ చేద్దాంలే అనుకొని నేనైతే మధ్యలో నుంచి చూపించాను అనమాట. ఇప్పుడైతే ఇది ఇలా కలుపుకుందాము. మనకైతే షుగర్ సిరప్ అయితే రెడీ అవుతుందండి. అటువైపు అయితే గులాబ్ జాములు కూడా అవుతున్నాయి. చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేది స్వీట్స్ అంటే, ఇప్పుడంటే ఎందుకో అండి స్వీట్స్ అంటే అలా నచ్చటం లేదు. ఇలా అయితే మనకైతే కావాలన్నమాట. చూడండి ఎంత స్మూతీగా ఉందో. ఒక్కొక్కటి అలా వేయించుకుందాము మనమైతే. నేనైతే చిన్న మూకుడే పెట్టానండి, ఎందుకంటే ఎందుకు అంత పెద్ద మూకుడి మళ్ళీ ఎక్కువ స్ట్రెస్ ఎందుకని చెప్పేసి నేనైతే చిన్న మూకుట్లో వేయించుకుంటున్నాను అనమాట. ఇలా వేపుకోవాలండి, ఎందుకంటే మనము వాటిని డిస్టర్బ్ చేస్తే విచ్చుకుంటాయి. నెమ్మదిగా కలుపుతూ అటువైపు కలుపుతూ ఇటువైపు వేపుకోవాలన్నమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారా ఇలా స్వీట్స్? నాకైతే ఇంట్లో స్వీట్స్ అంటే అంతగా నచ్చవు, హాటే ఎక్కువ ఇష్టపడతాను. నేనైనా పిల్లలైనా ఎందుకో పిల్లలు తినాలంటే చేశానన్నమాట, అందుకే పోస్ట్ చేస్తున్నాను వీడియో. ఇలాగైతే చేసుకోవాలండి, మనమైతే కాల్చుకోవాలన్నమాట. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ వేపుకుందాము.
చూస్తున్నారు కదా మీరైతే ఎలా ఉందో అలా వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి తిప్పుతూ ఉండాలండి. తిప్పుతూ ఉంటేనే బాగుంటుంది. వాటిని డిస్టర్బ్ చేస్తే మళ్ళీ విచ్చుకుంటాయి. అంతా ఆయిల్ అంతా మళ్ళీ పాడవుతుందన్నమాట. ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకుందాము మనమైతే. చూడండి అలా తిప్పాలన్నమాట. చూడండి అలా అయితే ఆ కలర్ అయితే రావాలి. ఇంకా అన్నీ ఇలాగే కాల్చుకోవాలండి మనమైతే. ఇలా కాల్చుకొని ఈ షుగర్ సిరప్ని అయితే కొంచెం అయితే నేను చల్లగా చేస్తున్నాను అనమాట. తిప్పుతూ ఉంటే చల్లగా అవుతుంది కదా, అందుకని చల్లగా చేస్తున్నాను. షుగర్ సిరప్ అయితే ఇందులో వేసుకోవాలండి. గిన్నె కూడా వెడల్పుగా తీసుకోవాలి, ఎందుకంటే మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేనైతే ఆ గిన్నె అయితే తీసుకున్నాను. ఈ షుగర్ సిరప్ని అయితే మనమైతే ఇందులో అయితే వేసుకుందాము. కొంచెం ఎక్కువే మిగిలిందండి. నేనైతే అదైతే పక్కన పెట్టేసి టీలోకో లేకపోతే అలా వాడుకుందామని చెప్పేసి పక్కన పెట్టాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదైతే మనమైతే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఎంత బాగుందో చూడండి. ఈ గులాబ్ జాములో వేసుకోవడానికి నేనైతే నెయ్యిలో ఈ బాదం పప్పు, జీడిపప్పులనైతే వేయించుకుంటున్నానండి. మంచి కలర్లోకి వచ్చాక దాంట్లో వేసేసుకోవడమే. ఇంకా నాకైతే ఇలా ఇష్టం అండి, అందుకే చెప్పేసి నేనైతే వేపుతున్నాను అనమాట. స్వీట్స్లో ఇవి ఉండకపోతే ఎలా ఉంటుందండి, అందుకని చెప్పేసి వేపి నేనైతే వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే అలాగే తినేయండి. చూడండి ఎలా అయ్యాయో. ఇంకా ఇదైతే అందులో వేసేసుకుందాము. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా మీరైతే. చాలా అసలు ఎంత బాగుందో, చూస్తేనే తినాలనిపిస్తుంది నాకైతే. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేయండి. అందరూ అనుకుంటారు గులాబ్ జాము చేస్తే ఇలా విచ్చుకుపోతుందని. మీరైతే ఈ టిప్స్ అయితే పాటించండి. కొన్ని పాలు, కొంచెం నెయ్యి వేసుకొని పిండి స్మూత్గా కలుపుకోండి. కలుపుతూ ఉండలుగా చేసుకోండి, అప్పుడైతే స్మూత్గా బాగా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.